యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధమైన నామంలో మీ అందరికీ మరి ఒకసారి నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి ఒక అద్భుతమైన వాక్యం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు ఎంతగానో నాకు చూపించిన కృపకై నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈ యొక్క వాక్య భాగంలో నుంచి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక వ్యక్తిని మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. ఆ యొక్క వ్యక్తి ఎవరంటే ఏకాను. ఏంటంటే ఈ యొక్క ప్రజలు యెరికో పట్టణాన్ని జయించే ముందు దేవుడు వీళ్ళకి ఒక వాక్యాన్ని చెప్పడం జరిగిందనమాట. ఏంటంటే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే ఏం చెప్పాడంటే, "ఈ పట్టణమును దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టను గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారందరును మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన యెడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలుల పాలెమును శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారు ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవా ప్రతిష్టములగు వాటిని యెహోవా ధనాగారంలో ఉంచవలెను." ఏంటంటే ఈ యొక్క యెరికో పట్టణాన్ని మీకు అప్పగిస్తాను. కానీ ఏంటంటే ఈ యొక్క యెరికో పట్టణంలో ఉన్న దేన్ని కూడా మీరు ముట్టకూడదని దేవుడు వారికి ఖండితంగా చెప్పడం జరిగిందనమాట. కానీ ఈ యొక్క ప్రజల్లో ఉన్న ఒక వ్యక్తి ఏకాను ఏం చేశాడంటే ఏడో ఏడు ఏడో అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, "హాయిపురమునకు వేగుచూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి జనులందరినీ వెళ్ళనీయకుము. 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా హాయి వారు కొద్దిగా ఉన్నారు గదా" అనిరి. అయితే ఏం జరిగిందంటే ఈ యొక్క యెరికో పట్టణాన్ని జయించి వచ్చిన తర్వాత ఏకాను ఏం చేశాడంటే కొంత బంగారాన్ని తెచ్చి తన యొక్క గుడారం కింద పెట్టడం జరిగిందనమాట. కానీ ఆ యొక్క బంగారం తెచ్చిన తెలియబడక ముందే ఏం చేశారంటే వీళ్ళు హాయి పట్టణాన్ని జయించడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క హాయి యొక్క పట్టణ ప్రజలు కొంతమందే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆ యొక్క పట్టణాన్ని వీళ్ళు జయించలేకపోయారు. ఎందుకంటే ఈ యొక్క ఆకాను తన యొక్క బంగారాన్ని తీసుకొని వచ్చి తన గుడారం కింద పెట్టాడు కాబట్టి వాళ్ళు దాన్ని జయించలేకపోయారు. అప్పుడు ఏం చేశారంటే మరలా ఈ యొక్క యెహోషువ దేవుని యొక్క సన్నిధికి వచ్చి మొరపెట్టినప్పుడు దేవుడు చేసిన సంగతిని యెహోషువకు తెలియజేయడం జరిగిందనమాట. అది ఎక్కడ ఉందంటే 7వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, "అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా విరోధముగా నిన్ను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాను చేసినదంతయు ఒప్పుకొనెను. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూసినప్పుడు ఆ డేరాలో దాచబడి ఉండెనన్నమాట. ఈ యొక్క వ్యక్తి తాను తీసుకొని వచ్చిన బంగారాన్ని ఒప్పుకున్నాడన్నమాట. ఒప్పుకున్నప్పుడు యెహోషువ అక్కడికి కొంతమందిని పంపి చూసినప్పుడు అక్కడ ఆ బంగారం ఉండటం జరిగిందన్నమాట. అయితే ఏంటంటే తర్వాత ఏం జరిగిందంటే ఆకాను చేసిన దాన్ని బట్టి ఆ యొక్క ప్రజలు ఏం చేశారంటే ఆ యొక్క ఆకానును మాత్రమే కాదు ఆ యొక్క ఆకాను కుటుంబ సభ్యులను కూడా రాళ్లతో కొట్టి చంపడం జరిగిందనమాట. అయితే ఇక్కడ మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే చాలాసార్లు మనం ఒక పని గురించి మనం దేనిని జయించాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెడతా ఉంటాం. కానీ దాన్ని మొరపెట్టిన తర్వాత దేవుడు దాన్ని మనకు అనుగ్రహించిన తర్వాత కొన్నిసార్లు కొన్ని విషయాల్లో దేవుడు మనకి బోధిస్తూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క మాటను వినేవారిలాగా మనం ఉండమన్నమాట. దాన్ని బట్టి మరలా ఏం చేస్తామంటే మన జీవితాల్లో కొన్ని సిచ్యువేషన్స్ మరలా మనం ఫేస్ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ యొక్క ఆకాను వల్ల ఈ ప్రజలందరూ కూడా ఆ యొక్క హాయిని జయించలేకపోయారు. అదేవిధంగా మన కుటుంబంలో ఎవరైతే దేవునికి అవిధేయులుగా ఉండి మన కుటుంబానికి మొత్తం కూడా వారి యొక్క ఒక ప్రాబ్లం క్రియేట్ చేసేవారిలాగా ఉంటారన్నమాట. కాబట్టి ఈరోజు మన జీవితాలు ఆకానులాగా ఉండడానికి వీల్లేదు. అంత మాత్రమే కాదు, యోసేపును చూసినట్లయితే ఆ యోసేపును బట్టి ఆ యొక్క ఐగుప్తు మొత్తానికి కూడా ఆశీర్వాదం రావడం జరిగిందనమాట. కాబట్టి ఈరోజు మన జీవితాలు ఆకానులాగా ఉండి అనేక మందికి ప్రాబ్లం క్రియేట్ చేసేవిగా ఉంటున్నాయా? అదేవిధంగా యోసేపులాగా జీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా
మన జీవితాలు ఉంటున్నాయా? ఎక్కడ కూడా అపవాది మన యొక్క జీవితాలను బాధపరిచేవిగా ఉండకుండా మన యొక్క జీవితాలు గొప్పగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఎల్లవేళలా మనం దేవుని యొక్క మాటకు లోబడి దేవుని చేత మనము నడిపించబడేవారిలాగా ఉండాలని ఈ యొక్క మాటల ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క మాటలు మన హృదయాల్లో భద్రపరచులాగన మన జీవితాలు ఎల్లప్పుడూ గొప్ప ఆశీర్వాదకరంలో మార్చబడేలాగన ఈరోజు మన మధ్యలో పాస్టర్ కాకు సర్పంగ్ ఉన్నారు. హీ విల్ కమ్ అండ్ హీ విల్ ప్రే ఫర్ అస్ అండ్ he will lead us and guide us in prayer now. Hallelujah, hallelujah, hallelujah. We thank God so much one more time, and we thank God for everybody's life. You understand my voice, and surely God has made it so good for us. Happy New Year. God bless you for hearing the sound of my voice, and we thank God. So my brother spoke something about Achan, what? How Achan failed God, how Achan failed the people of Israel. But I pray for you right now in the name of any Achan that the enemy released into the family, stopping you, blocking you, bringing confusion, will stop them now in the name of Jesus Christ. Any Achan that have let you suffer, may Almighty God let that person also suffer in the name of Jesus Christ. May Almighty God deliver everybody here, the son of God, from any bad friend, bad family, bad job, bad people that is troubling you. Achan brought confusion to the people of land, and they couldn't fight the battle that they met. But I pray for you, any battle that you face at this time, you will win and win well in the name of Jesus. The Bible says God will go before you and consume your enemy. He will fight every battle for you in this 2025. Any battle that you are facing, I command that battle to come and end now in the name of Jesus. And Joseph was somebody that he showed a good character. He did not allow the enemy right now to have a contact with Potiphar's wife. So I pray for anybody that you will never fall into temptation. Any temptation they have organized against you, I cancel it now in the name of Jesus Christ. Be pure and be holy. May Almighty God give you the strength and to stand into any temptation. I command you to pray and pray well, so that any temptation that will come into your life will never affect your life in the mighty name of. Be blessed like Joseph, to succeed like Joseph. This year, may Almighty God turn your life around in Jesus' wonderful name. I release blessing of Abraham, Isaac, and Jacob into your life, and from today, your life will never be. Anybody sick here, the sound of my voice, I speak the healing power of God into your life by the power of prayer, by the power of the Holy God. Receive total transformation. There is somebody here, that somebody that your ear can hear well. I command that ear to hear well now in the name of anyone that you have ear infection. I speak to that ear by the power of the Holy God. Receive total transformation in Jesus' wonderful. God bless you. God keep you, and be holy for God in Jesus' wonderful name. Amen. Amen. Thank you so much God bless Pastor, you. for God coming bless and you. praying for us. God bless you. Thank you so God much. bless you. See you. God bless. Amen. మరి ఒకసారి అద్భుతమైన వాక్యం చేత మరి ఒకసారి మీ ముందుకు రావడానికి దేవుడు నాకు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించలాగిన మీరందరూ మీ అడిగిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు కూడా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవాలన్నా మీరందరూ దేవుని యొక్క వాక్యంలో అనేక విషయాలు ధ్యానించాలని ప్రభు యొక్క పేరిట మీ అందరికీ మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆమేన్.